హి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. ఓం శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామిని నమో నమః. మాతృ పితృభ్యో నమః. ఆచార్య అతిథిభ్యో నమః. శ్రీమాత లలితా త్రిపుర సుందరయే నమో నమః. శివశక్తి స్వరూపులారా, కాళీమాత యొక్క 15 మంది నిత్యలలో 12వది బాలక నిత్య. నిత్యలు అంటే శ్రీమాత వైభవమునకు నిదర్శనమై శ్రీమాత కాళీ శక్తి ప్రకటితమునకు ఆధారమైన వారు. వీరి యొక్క మూలముగానే కాళీమాత యొక్క క్రియలు ప్రక్రియలు జరుగుతూ ఉంటాయి. అటువంటి నిత్యల యొక్క ఉపాసన చాలా తీక్షణంగాను తీవ్రంగాను పనిచేస్తుంది. ఇప్పుడు మనం 12వ నిత్య గురించి చెప్పుకుంటున్నాం. ఈమె బాలా రూపంలో దర్శనమిస్తుంది. లగ్నం ఉండి చూడడానికి భయంకరంగా కనిపిస్తుంది. ఈమె 4 హస్తములతో 3 నేత్రములతో కలిగి ఉంటుంది. ఈమె ఎప్పుడు మద్యపు మత్తులో ఊగిసలాడుతూ ఉంటుంది. ఎడమ చేతిలో ఖడ్గము మరియు మానవ శిరస్సు ధరించి ఉంటుంది. కుడి చేతిలో కపాల పాత్ర, ఇంకో చేతి వేలుతో బెదిరిస్తూ కనిపిస్తుంది. ఈమె పుర్రెలతో కట్టబడిన కోట మీద కూర్చుని ఉంటుంది. ఈమె చాలా భయంకరమైన రూపం అయినప్పటికీ చాలా అద్భుతమైన రూపముతో దర్శనమిస్తూ పరాక్రమ పరుల యొక్క శత్రువుల యొక్క ఆక్రమణ శక్తిగా ఈమె అద్భుత ప్రభావమును చూపించగలదు మరియు సర్వాభిష్టములను నెరవేర్చగలదు. ఈమెకు ఎరుపు, ముదురు చందనపు రంగు, నీలి రంగు వస్త్రములతో ఉపాసన చేయవలసి ఉంటుంది. ఈమె మంత్రము కూడా 16 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేసి సర్వవిధములైన పరకర్మలను త్యజించుకోవచ్చు, పర విద్వేషమును త్యజించుకోవచ్చు, అభిష్టములను నెరవేర్చుకోవచ్చు. కాళీమాత యొక్క అనుగ్రహం కూడా పొందవచ్చు. ఇప్పుడు 12వ నిత్య అయిన బాలా నిత్య యొక్క మంత్రము చెప్పుకుందాం. మంత్రము ఓం క్రీం హం హ్రీం బాలక కాళీ అతి అద్భుతే పరకర్మే అభిష్ట సిద్ధిం మే దేహి హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం క్రీం హం హ్రీం బాలక కాళీ అతి అద్భుతే పరకర్మే అభిష్ట సిద్ధిం మే దేహి హం ఫట్ స్వాహ. మంత్రం మరోసారి. ఓం క్రీం హం హ్రీం బాలక కాళీ అతి అద్భుతే పరకర్మే అభిష్ట సిద్ధిం మే దేహి హం ఫట్ స్వాహ. నిత్యుల యొక్క ఏ ఉపాసన చేయాలన్నా ముందు మీరు కాళీమాత యొక్క ఉపాసకులై ఉండాలి. కాళీమాత యొక్క శీఘ్ర ప్రసన్నతకు మరియు మన కామ్యకర్మలను నెరవేర్చుకునేందుకు నిత్యులు చాలా వరకు ఉపకరిస్తారు. గురు సమక్షంలో మంత్రము తీసుకొని పురస్కార నిధులు గావించిన వారు మాత్రమే నిత్య ఉపాసనలు చేయాలి. అత్యావశ్యకత పరిస్థితులందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని నిత్య మంత్రము జపించడం వలన తక్షణ పరిష్కారములు లభిస్తాయి. అలా అని ఎప్పుడు అదే ప్రవర్తనగా ప్రవర్తించడానికి వీలుండదు. అత్యావశ్యకత పరిస్థితులందు మాత్రమే అలా చేయవలసి ఉంటుంది. గాని నిత్యుల యొక్క ప్రసన్నత వలన, నిత్య దేవతల యొక్క అనుగ్రహం వలన కాళీమాత యొక్క అనుగ్రహం అతి శీఘ్రంగా పొందవచ్చు. సకల విధములైన వైభవములతో పాటు కాళీమాత యొక్క అనుగ్రహము, జ్ఞానము, ఐశ్వర్యము, సంసారబద్ధమైన సకల విధములైన శ్రేయస్సులు లభించేందుకు నిత్యలు అతి శీఘ్రంగా సఫలత చేకూర్చగలరు. నిత్య ఉపాసన చేయాలనుకునే వాళ్ళు 16 రోజులు లేక 22 రోజుల్లోగా 1,00,000 జపం పూర్తి చేయవలసి ఉంటుంది. ప్రతి నిత్య యొక్క ఉపాసన కాళీమాత యొక్క పీఠ పూజ జరిగిన తరువాతే, అనగా కాళీమాతను పీఠంలో ప్రతిష్ఠించి కాళీమాతను యథాశక్తి షోడశోపచార పూజ, పంచపూజలు చేసిన తరువాతే అష్టదిగ్బంధనాది విధులు గావించి తర్వాత నిత్య యొక్క జపం చేయవలసి ఉంటుంది. అవగాహన పెంచుకునేందుకు ప్రసంగములను వినండి. అవగాహన పెంచుకొని జపములకు ఉపక్రమించండి. చేయండి. చేసి తగు ఫలితములను పొంది మనస్కామ్యములన్నీ తీర్చుకోవడంతో పాటు భయ నివారణ కలిగిన, భయరహితమైన, ఆనందభరితమైన, యోగ్యయుతమైన జీవితం కొనసాగించాలని కోరుతూ హైందవ సనాతన ధర్మ ఋషులు మన కోసం నిర్మించి అందించిన విద్యలు వినియోగించుకొని భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడుతూ మన శాస్త్రాలలోను మరియు ఆచారాలలో దాగి ఉన్న మర్మ రహస్యాలను ప్రపంచానికి వెలుగెత్తి చాటేందుకు మీ వంతుగా కృషి చేయాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమ్ సింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.